హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది చూడండి, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది. ఇది ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయ్యి సెల్లర్స్ అనేది పిలిచి ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ సెల్లర్స్ అనేది పిలిచింది అనమాట. ఇక్కడ సైడ్ చూస్తే మీరు సెల్లర్స్ ని పిలిచింది. ఈ ప్యాటర్న్ అనేది పైకి బ్రేక్ గానే నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేశానండి. ఇక్కడ ఆల్మోస్ట్ 70 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ ఉంటుంది, 180 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది అనమాట. నేను కొంచెం ఎక్కువనే పెట్టుకుంటాను, ఎప్పుడైనా సరే స్పైక్ లో వచ్చే అవకాశం ఉంటది కాబట్టి మనకు ప్రాఫిట్ ఎక్కువ, కాబట్టి నేను కొంచెం ఎక్కువనే పెట్టుకుంటున్నాను. ఇక్కడ 180 పాయింట్స్ ఒకవేళ వచ్చింది అనుకోండి, అక్కడ మనకు రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తే మనము ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఇది బుల్లిష్ ప్యాటర్న్ అనమాట. ఇది యాక్చువల్లీ దీంట్లో మనకు ట్రాపింగ్ అనేది కనిపించింది, అంటే సెల్లర్స్ ని అనేది ఇన్వైట్ చేసింది అనమాట. ఇన్వైట్ చేసి అది పైకి అనేది వెళ్తుంది, కాబట్టి మనము ఎంట్రీ అనేది బై సైడ్ కాన్ఫిడెంట్ గా తీసుకున్నాం. ఓకేనా అండి. ఇప్పుడు మనము 180 పాయింట్స్ పోతుందో లేదో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది హైయర్ రైజ్ చేసుకుంటూ వెళ్తుంది, కాబట్టి ఇక్కడ మనము బయింగ్ ట్రేడ్ అనేది తీసుకున్నాం. అంటే మనం ఆల్రెడీ బయింగ్ ట్రేడ్ లో ఉన్నాం. మాక్సిమం ఇది 180 పాయింట్స్ నుంచి 190 పాయింట్స్ వరకు వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ 2 ట్రాప్లు అయినాయి. ఇక్కడ చూస్తే మీకు 2 ట్రాప్లు అనేటివి అయినాయి. ఇక్కడ ఒకటి 2 ట్రాప్లు అనేటివి అయినాయి. కాబట్టి ఇక్కడ చూడండి, 180 పాయింట్స్ అనేది 190 పాయింట్స్ దాకా వచ్చింది మార్కెట్. 190 పాయింట్స్ అనేది తీసుకొని నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట ఈ ట్రేడ్ లో.